హిందూ పురాణాలు చాలా విశాలమైనవి మరియు దేవతలు మరియు వారి దివ్య సంతానం యొక్క దైవిక కథలతో నిండి ఉన్నాయి. శివుడు మరియు పార్వతీదేవి యొక్క దైవిక కుటుంబం గురించి మనం ఆలోచించినప్పుడు వారి కుమారులు గణేశుడు మరియు మురుగన్, కార్తికేయులను మనం తరచుగా గుర్తు చేసుకుంటాము. అయితే చాలా తక్కువ మందికి వారి అంతగా తెలియని కుమార్తె అశోక సుందరి గురించి తెలుసు. ఆమె ప్రసిద్ధ తోబుట్టువుల మాదిరిగా కాకుండా అశోక సుందరి కథ పురాతన గ్రంథాల పేజీలలో దాగి ఉంది. తరచుగా ప్రధాన స్రవంతి పురాణాలలో విస్మరించబడుతుంది. అశోక సుందరి జనన కథ పద్మ పురాణంలో ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం పార్వతీదేవి కైలాస పర్వతంపై సమయం గడుపుతున్నప్పుడు ఒంటరిగా భావించి కూతురు కోసం ఆరాటపడింది. ఆమె కోరికలు తీర్చే కల్పవృక్ష వృక్షాన్ని సందర్శించి తనకు సంతానం కావాలని కోరుకుంది. ఆ దైవిక వృక్షం ఆమె కోరికను తీర్చింది. అందువలన అశోక సుందరి జన్మించింది. ఆమె ఉనికి పార్వతికి అపారమైన ఆనందాన్ని కలిగించింది. అందుకే ఆమెకు అశోక సుందరి అని పేరు పెట్టారు. ఇక్కడ అశోక అంటే దుఃఖాన్ని తొలగించేది అని అర్థం. విధి ప్రకారం నహుషుని వివాహం చేసుకునే వరం కూడా ఆమెకు లభించింది. నహుషుడు స్వర్గపు రాజు ఇంద్రుడితో సమానం. ఆమె పేరు పెద్దగా తెలియకపోయినా అశోక సుందరి హిందూ పురాణాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతారు. నహుషుడిని వివాహం చేసుకోబోతున్న అశోక సుందరిని హుండా అనే రాక్షసుడు వెంబడించి వితంతువు వేషంలో ఆమెను మోసం చేయటానికి ప్రయత్నించాడు. అతని ద్రోహాన్ని గ్రహించి ఆమె నహుషుడి చేతిలో చంపబడాలని శపించి కైలాస పర్వతానికి పారిపోయింది. తన విధిని మార్చడానికి హుండా శిశువు నహుషుడిని కిడ్నాప్ చేశాడు. కాని దయగల పని మనిషి ఆ బిడ్డను రక్షించి వశిష్ఠ మహర్షి సంరక్షణలో ఉంచింది. నహుష ఒక శక్తివంతమైన యువరాజుగా ఎదిగి హుండాను ఓడించే తన విధి గురించి తెలుసుకున్నాడు. సంవత్సరాల తరువాత హుండా మళ్లీ అశోక సుందర్ని అపహరించి నహుషుడు చనిపోయాడని తప్పుగా చెప్పాడు. కిన్నర దంపతులు నహుషుడి మనుగడ గురించి ఆమెకు భరోసా ఇచ్చి ఆమె ఒక శక్తివంతమైన కుమారుడు యయాతిని 100 మంది కుమార్తెలను కంటుందని ప్రవచించారు. చివరికి నహుష హుండాను భీకర యుద్ధంలో ఎదుర్కొని అతనిని ఓడించి అశోక సుందరిని రక్షించి వారి దైవిక విధిని నెరవేర్చాడు. ఇంద్రుడు లేనప్పుడు నహుషుడిని తాత్కాలికంగా స్వర్గానికి పాలకుడిగా నియమించారు. ఇది ఖగోళ చరిత్రలో కీలకమైన ఘట్టంగా గుర్తించబడింది. బాలికా తారుణి లేదా మహాలలిత త్రిపుర సుందరి అని కూడా పిలువబడే అశోక సుందరి పురాతనమైనది అయినప్పటికీ తరచుగా విస్మరించబడుతుంది. ఆమె శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం యొక్క కేంద్ర బిందువు వద్ద నివసిస్తుందని నమ్ముతారు మరియు వ్యక్తమయ్యే శక్తి యొక్క అత్యంత సంపూర్ణమైన లేదా సగుణ రూపంగా పరిగణించబడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అశోక సుందరిని మాతృదేవత త్రిపుర సుందరి కుమార్తె అయిన బాల త్రిపుర సుందరిగా పూజిస్తారు. అయితే గ్రంథాలలో ఆమె ప్రస్తావన చాలా తక్కువ మరియు శివపురాణంతో సహా అనేక గ్రంథాలు ఆమెను ప్రస్తావించవు. నిజానికి శివపురాణం గణేశుడు మరియు మురుగన్, కార్తికేయులను శివుడు మరియు పార్వతి పిల్లలుగా మాత్రమే అంగీకరిస్తుంది. అశోక సుందరి చిత్రణలు హిందూ గ్రంథాలు మరియు కళాకృతులలో చాలా అరుదు. కానీ ఆమెను సూచించినప్పుడు ఆమెను తరచుగా అందమైన యువదేవతగా చిత్రీకరిస్తారు. కొన్నిసార్లు ఆమె తల్లి పార్వతీదేవి దగ్గర నిలబడి కనిపిస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా గుజరాత్ మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో అశోక సుందరిని పూజిస్తారు. ఆమెను పార్వతీదేవి యొక్క దైవిక స్వరూపంగా భావిస్తారు మరియు అందం, బలం మరియు రక్షణతో ముడిపడి ఉంటుంది. ఆమె దుఃఖాన్ని తొలగిస్తుందని మరియు గౌరీ లేదా సీతదేవిలాగా స్త్రీలకు వైవాహిక ఆనందం కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. హిందూ పురాణాలలో అశోక సుందరి కథ గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె తన సోదరులంత ప్రముఖురాలు కాకపోయినా ఆమె కథలో దుఃఖం లేని జీవితం యొక్క ఆశీర్వాదాలను హైలైట్ చేసే లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది.